హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి మరొక విజ్ఞాపన ప్రార్థన కూడికను దేవుడిచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటూ ఈ రాత్రి మనము ధ్యానించుకునేటువంటి అంశము ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో పేర్లు చెప్పబడని 16 మంది స్త్రీలు ఉన్నారు. వారి గురించి బైబిల్లో వ్రాయబడింది, కానీ వారి పేరు చాలా గొప్పగా వ్రాయబడింది వాళ్ళ గురించి, కానీ వారి పేరు మాత్రము బైబిల్లో వ్రాయబడాల. పాత నిబంధనలో పేరు లేని 16 మంది స్త్రీలు ఉన్నారు. ఈ 16 మంది స్త్రీల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకయ్యా వారి గురించి అని అంటే, చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచ్చిన. మొదటి కొరింథీ 10, 11. ఈ సంగతులు దృష్టాంతముగా వ్రాయబడి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించాడు. ఇవన్నీ జరిగాయి, వారికి దృష్టాంతరంగా సాక్ష్యంగా వ్రాయబడ్డాయి. యుగాంతమందంటే రాకడ దినాల్లో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై ఈ విషయాలు వ్రాయబడ్డాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథానికి ఉన్న మరొక పేరు సత్య గ్రంథం. చెప్పండి, అసత్యాలు ఉండవు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మంచి గురించి వ్రాయబడింది, చెప్పాలి, చెడు కూడా. పాపిని గురించి వ్రాయబడింది, పరిశుద్ధుని గురించి కూడా. పూర్తిగా పరిశుద్ధుల గురించి వ్రాయబడింది. అది సరి అయిన సత్యము కాదు. కాబట్టి ఇందులో అందరికీ సరిపడు శ్రేష్టమైన సంగతులు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయించాడు దేవుడు. చూడండి, మొదటగా ఈ 16 మంది పేరు లేని స్త్రీలలో మొదటగా కయ్యూను భార్య. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 17, 18 వచ్చిన. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కని. కయ్యూను భార్యకు పుట్టినవాడు హనోకు. ప్రియులారా, ఈ కయ్యూను యొక్క భార్య పేరు బైబిల్ అంతా వెతికినా లేదు, బైబిల్ మొత్తంలో లేదు. కానీ ఆమె గురించి అక్కడ వ్రాయబడి. కయ్యూనెవరు చెప్పాలి? ఆదాము అవ్వలకు పుట్టినవాడు, మొదటివాడు. ఆదాము అవ్వలకు ప్రథమ సంతానము కయ్యూను. తర్వాత ఎవరు పుట్టారు? ఏబేలు. కయ్యూను, ఏబేలు. వీళ్ళ చరిత్ర మనకు తెలుసు. కయ్యూను పొలము సేద్యం చేసేవాడు, ఏబేలేమో చెప్పాలి గొర్రెలను కాసేవాడు. ఇవే ఆ రోజుల్లో ఉద్యోగాలు, పనులు. ఇప్పుడు అలా రెస్టారెంట్ అంట. ఏ రెంటు? అడుగడుగున రెస్టారెంట్, అడుగడుగున. చూడండి, మన యేసురాజును మోటార్ సైకిల్తో గుద్దినోడు ఏం చేశాడో తెలుసా? తెల్లవాళ్ళు కూడా రెస్టారెంట్, ఊరికి ఒక రెస్టారెంట్. రెస్టారెంట్ అంటే పూర్వం ఎక్కడో ఒకటి ఉండేది, ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడే. ఆ తెల్లవాళ్ళ వాగు దగ్గర 4 గుడిసెల్లాగా వేశారు. ఆడ మందు, రెస్టారెంట్, తినేవి అన్నీ పెడితే ఈ రెస్టారెంట్లో తిండి ఎట్లుంటుందో తెలుసా అండి? రెస్టారెంట్లో తిండి బహురోతగా ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అట్లాంటి చోట్లలో దేవుని బిడ్డలమైన మనం వెళ్ళి తినకూడదు. అక్కడ అపరిశుద్ధత అంతా అక్కడే ఉండేది. వీడు వెళ్ళాడంట, తాగాడు,
ఆ రెస్టారెంట్ కాడ నుంచి బండి స్టార్ట్ చేసి బ్రేక్ వేయకుండా, పెద్ద రోడ్డు ఉంది కదా, ఎవరన్నా వస్తారని చూడకుండా బర్రున వచ్చేసి గుద్దేశారు. కాలంతా పాపం. మళ్ళా ఈరోజు చూశాను భయంకరంగా. మళ్ళా ఆ ఇరిగిన దగ్గరేమో మానింది, ఇంకో చోట పుండవుతుంది. రెస్టారెంట్ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 2 ఉద్యోగాలు, ఒకటి వ్యవసాయము, 2 గొర్రెలను. చాలా బాగుండేది. వ్యవసాయం చేస్తే ధాన్యం వచ్చేది, గొర్రెలను పశువులను సిద్ధపరచుట ద్వారా తగినటువంటి పాలు, ఆహారము, మాంసం దొరికేది. ఇప్పుడు అలా కాదు. ప్రతి చోట ఇప్పుడు మన ఊరి దగ్గర పాయింట్ మొదలుపెట్టి దొనకొండలోకి వెళ్ళేసరికి ఎన్నున్నాయో రెస్టారెంట్లు, హోటళ్ళు, మా రకరకాల. పూర్వం చాలా మంచి వ్యాపారాలు ఉండేవి, వాటిలో కూడా న్యాయం కొంచెం ఎక్కువగా ఉండేది. కయ్యూనేమో ఒక డిపార్ట్మెంటు, వ్యవసాయం చేసేవాడు, పొలాన్ని సేద్యం చేసేవాడు. ఏబెలేమో గొర్రెలను, ఏబెలు యొక్క నీతిని చూసి కయ్యూను ఏబెలును చంపుతాడు, మనకు తెలుసు. అయితే కయ్యూనుకు ఒక కుమారుడు జన్మించాడు, అతని పేరు హనోకు. అదే అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ఆదికాండము 4:13-14. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలి. చూసారా, కయ్యూను భార్య ఎంత బాగుపడి ఉంటుంది. ఏమండి, పేరు రాయబడలేదు, కానీ మీకు సత్యం చెప్పనా, బైబిల్లో మొట్టమొదటి హత్య ఏబెలు హత్య. బైబిల్లో చెప్పండి, మొట్టమొదటి హత్య ఎవరండి? ఏబెలు చంపాడు కయ్యూనుకు భార్య. రెండవ వ్యక్తిని చూద్దాం బైబిల్లో. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 1-29 వచనం వరకు చూస్తే లోతు భార్యను గురించి వ్రాయబడి ఉంది. ఎవరండి లోతు భార్య? ఎవరు? పేరు వ్రాయబడల, లోతు భార్య అని వ్రాయబడింది, కానీ ఫలానా అని పేరు. ఈమె కూడా భర్తను అనుసరించిన, గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి అనుసరించాలి. సహజంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం మనం. దేవుణ్ణన్నా అనుసరిస్తాం, లేకపోతే భర్తనన్నా. ఈమె దేవదూత చెప్పినట్లుగా వెనుకకు తిరిగి చూడొద్దంటే దేవదూత మాట వినలా. నా భర్త వెళ్తున్నాడు కదా, నా భర్తను అనుసరిద్దామని భర్త మాట కూడా. ఈనాడు చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, దేవుడికి భయపడరు, ఇంట్లో భర్తకు ఇంకా పెద్దగా చెబుతారు, నేను ఎవడికి భయపడ, నేను ఎవడికి భయపడు. గమనించండి, లోతు భార్య చాలా, ఇప్పటికి ఇశ్రాయేలు దేశంలో ఉప్పు స్తంభం అలాగే ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి, కనుక్కోవాలి, తెలియకల్లో. ఉప్పు వర్షంలో వేసామనికి ఏమవుద్ది? మరి ఆమె ఎందుకు కరగ? 1 సంవత్సరమా, 100 సంవత్సరాలా, 2026 సంవత్సరాలు ఇప్పటికే యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి. అంతకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే లోతు భార్య ఏమైంది? ఎన్ని వర్షాలు పడి ఉంటాయి అప్పటి నుండి చెప్పాలి. మరి ఎందుకు కరిగిపోవాలా? కరిగిపోతే మన వాళ్ళు నమ్మరు, వట్టిది అంటారని దేవుడు ఆ ఉప్పు స్తంభాన్ని అలాగే వచ్చి. అంతేకాదు, చూడడానికి వెళ్ళిన వాళ్ళందరూ అలా గిల్లి నోట్లు వేసుకుంటూ ఉప్పు అంటారు. ఎంతమంది గిల్లి ఉంటారు అమ్మా? సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
బైబిల్లో ఉన్న ప్రతి సంగతిని గురించిన సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా అన్నాడు చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలని. ఎవరినమ్మా? ఎందుకు ఆమెలో ఉన్నది? ఎందుకు చెప్పాడు యేసు ప్రభు ఆ మాట చెప్పండి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్పాడంటే భర్త అడుగు జాడల్లో చెప్పాలి. నేను మీ అందరికీ చెప్తాను, దేవుడు నీకు ఇచ్చిన భర్త మాట ప్రకారం జీవించటం నేర్చుకో. దేవుడికి నీవు మొదటగా నచ్చుతావు. ఆమేన్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అయ్యానా. మొదటి తలాంతు భర్తను అనుసరించాల. రెండో తలాంతు దేవుడు చెప్పిన మాట కూడా ఓన్లే భర్త మాట వినకపోయినా దేవుని మాట అయినా. దేవదూత ఏం చెప్పింది? మీరు ఆ గ్రామానికి వెళ్ళేంత వరకు వెనుకకు తిరిగి చూడ. అక్కడికి వెళ్ళేంత వరకు వెనుకకు తిరిగి చూడొద్దంటే ఆమె వెనుకకు తిరిగే దేవుని మాట విన్నాడు. యేసుప్రభు అన్నాడు, అమ్మా అయ్యా మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? దేవుని మాట వినక ఆమె ఏమైపోయింది తెలుసా? మా ఇంటిలో భర్త లేకపోతే, అంటే పురుషుడు లేకపోతే బిడ్డలను సాకి సంతరించడం భార్య చేయగలదు. భార్య లేకపోతే భర్త చేసిన సందర్భాలు తక్కువ. ఆమె ఎంత శాతం? చాలా. ఇప్పుడు చెప్పండి, లోతు భార్య లేదు ఇంట్లో. లోతు ఉన్నాడు, 2 కుమార్తెలు ఉన్నారు. పతనమైపోయింది కుటుంబం. గుర్తుపెట్టుకో. ఆమె చాలామంది నాడు కొంతమందిని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, అయ్యా వాడు నన్ను సాకకపోయినా, ఎందుకంటారో తెలుసా? పూర్తిగా భర్త ఇంటిని వదిలివేసి చాకని వాళ్ళు కూడా చాలామంది. అలాంటి వాళ్ళ గురించి భార్యలు చెప్పేది, అతను సాకపోయినయ్యా నా పిల్లల కోసము నేను. చాలామంది నోట విన్నానమ్మా. కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డలు బ్రతికితే నాకు. పిల్లరా, లోతు భార్య ఆలోచించిన ముందుగా భర్త అంటున్నా, భర్త వెనకాలని నీవు కూడా వెళ్ళాలి. అంతేకాదు దేవదూత భయంకరమైన మాట చెప్పింది. ఏమన్నా తెలుసా? మీరు వెనుకకు తిరిగి చూడవద్దు. యేసుప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే లోతు 2 కుమార్తెలు భయంకరమైన నాశనానికి గురైపోయారు. అసహ్యతను పుట్టించే పేరు తెచ్చుకున్నారు. ప్రియులారా, నువ్వెన్నడు ప్రభు యొక్క ఆజ్ఞను మీరమాక. ప్రభు యొక్క ఆజ్ఞను మీరవచ్చు. అందుకని సామెతలు కూడా ఉన్నాయి. ఇల్లాలే ఇంటికి వెలుగు, దీపము. ఎంత మంచి సాక్ష్యాలు ఇచ్చాడు దేవుడు. ఎంత మంచి వాక్యాలు. మేం కాదండి, ఆ బలుపు పోతే తెచ్చేది మేమే. అవునా? బలుపు తెచ్చారు ఎప్పుడన్నా నువ్వు? 2 బలుపులు దాయి అంటావు. అవునా? తెచ్చేవాడి అని పేరు ఎవరికి వచ్చింది? ఆ స్త్రీకి అంత ధన్యత. కాబట్టి మీరు ఆ ధన్యతను స్వతంత్రించుకుందరుగాక. ఆమె చాలా సంతోషకరమైన విషయం. ప్రియులారా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు చెప్పడానికి కారణం
నేను ఆమె చరిత్ర విన్నప్పుడు భయం వేసి, బిడ్డలు ఉన్నారు, ఇద్దరు ముందు పరిగెడతా ఉన్నారు, భర్త ముందుగా పరిగెడతా ఉన్నారు. నీ చూపు ఆ ముగ్గురు మీద తప్ప మరెవరి మీద ఉండకూడదు. నీ చూపు, జాగ్రత్తగా వినండి, ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు నీ చూపు దేవుని మీద, నీ భర్త మీద, నీ బిడ్డల మీద తప్ప మరెవరి మీద ఉండకూడదు. మంచి విశ్వాసపు సహోదరి అయితే చాలా అందంగా ఉండింది. గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటే ఆమె కంటే అందగాడు ఒకడు ఆఫీస్కి వచ్చేసరికి ఈమె అతనికి వెళ్ళి చూడటం, అప్పుడప్పుడు అతను ఈమెకి వెళ్ళి, చాలా భక్తి పరురాలు కాబట్టి సేవకుని దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది. ఏమని అడిగిందో తెలుసయ్యా, నేను ఇప్పటి వరకు నా భర్తను తప్ప నా మనసులో, నా తలంపులో, నా చూపులు ఇంకెవరు, ఈ మధ్య మా ఆఫీసులో ఒక అతను వచ్చాడు, చాలా అందగాడు, ఏదో ఒకసారి 2 సార్లు చూడబుద్ధి అవుతుంది, ఈ పాపము నాలో నుండి పోవాలి, ఏం చేయమంటావు? ఎప్పుడన్నా ఎవరన్నా అడిగాను? ఆమె వచ్చి అడిగిందండి. సేవకుడు ప్రార్థన చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, ఇంకెప్పుడు నీవు అతని వైపు మరేం చేయి, నీ భర్త ఫోటో, నీ భర్త యొక్క ఫోటో దగ్గర పెట్టుకో, గంటకు చూడు, చపట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. నేను అదే సమయంలో ఆ సేవకుడి దగ్గర ఉన్నా, ఆమె అడగడం ఈయన చెప్పడం విన్నాను. గంటకు ఒకవేళ నీకు అలా చూడాలి అని అనిపించినప్పుడు అటు చూడమాక, ఎవరికి వెళ్ళి చూడు. వెంటనే ఆ సహోదరి కళ్ళమిటి నీళ్లు పెట్టుకొని ఆయన 2 చేతులు అలా పట్టుకొని చెప్పిందయ్యా, గొప్ప సలహా ఇచ్చావు. ఏం సలహా? ఏమైందని వాళ్ళు ఉన్నారు, ఆమె కళ్ళు పుట్టింది ఎందుకు చెప్పండి, ఎంతమంది అవుతుందో, ఏదంటే అది చూడటానికి. ఆమె ఈయన చక్కని మాట చెప్పాడు, క్రమం. అప్పటి నుండి తన డైరీలో, తన పుస్తకంలో అలా ఫోటో పెట్టుకొని, చెడు ఆలోచన, చెడు తలంపు, చెడు చూపు చూడాలన్న ఆలోచన సైతాను తెప్పిగానే వెంటనే పుస్తకం తెరిచి తన భర్తను చూసుకుంది. 6 నెలల కల్లా ఈమె ప్రార్థన శక్తితో అతను ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి దేవుడు తీర్చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ. మోటు సామెత చెప్పన, మన బంగారం మంచిదైతే, చెప్పండి, మన బంగారము మంచిదైతే ఏ షాపుకి వెళ్ళినా కొంట, ఎక్కడైనా పిలుస్తాం. ఈమె ఒరిజినల్ భక్తింది కాబట్టి అలా వచ్చి దైవ సేవకుని సలహా అడిగి తన కుటుంబాన్ని కట్టుకుంది. ఆమె సినిమాలు చూస్తే ఏముందిలేయ్యా, వాడికి వెళ్ళి చూస్తే ఏముందిలేయ్యా, ఈ మాట అంటే ఏముందిలే, చాలా తప్పు. మనము దేవుని చెప్పాలి పిల్లలము. ఆమె యేసు ప్రభు అన్నాడయ్యా, నువ్వు మోహపు చూపుతో చూస్తే అది పెద్ద. ఆ సహోదరి తనను తాను సరిచేసుకో. ఆలోచన రావచ్చు, సైతానుగా నిన్ను వదిలిపెట్టడు, తలంపులు తేవచ్చు, ఉద్దేశాలు తేవచ్చు, పాపము చెయ్యమనే చెప్పే ఆలోచన నీలో పుట్టించవచ్చు. కానీ వెంటనే ఆ సాతానును గద్దించి ప్రభు వైపు చూచుదువుగాక. ఎంత గొప్ప మాట! లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? మనము దేవుని ఆజ్ఞను ధిక్కరించి పోని భర్తనైన అనుసరించినది. 3వ స్త్రీ చూడండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథములో లోతు కుమార్తె, ఆదికాండం 19వ అధ్యాయము 30వ వచనం నుండి 38వ వచనం వరకు చదివితే లోతు కుమార్తెల యొక్క చరిత్ర వ్రాయబడి,
ఎలా పతనమైపోయారో తెలుసా? తల్లి లేకపోతే పిల్లలు ఇలా పతనమవుతారు అనడానికి ఒక సాక్ష్యముగా నిలబడ్డారు. మా కొంతమంది కొంచెం ఆవేశంతోటి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకోకుండా ఆత్మహత్య. నీ బిడ్డలు ఏమవుతారు? నీ పిల్లలు ఏమవుతారు? లోతు కుమార్తెలు ఇద్దరున్నారు. ఇద్దరు రెండు పాప జనాంగానికి వారసులయ్యారు. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. గుర్తుపెట్టుకోండి, మనము దారి తప్పితే బిడ్డలు బహు త్వరగా దారి తప్పుతారు. చెప్పండమ్మా, మనము తల్లిదండ్రులముగా మనము దారి తప్పితే మన బిడ్డలు బహు త్వరగా ప్రభువును బట్టి బిడ్డల వైపు చూసి ప్రభు వైపు చూసి ప్రభువును ప్రార్థించి బిడ్డలను క్రమములో పెంచుదుముగాక. నాలుగవ స్త్రీలు చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఆదికాండం 39వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు చూస్తే పోతీఫరు భార్య అని వ్రాయబడి, ఆమె పేరు వ్రాయబడి, పోతీఫరు భార్య పేరు లేదు. ఏమనుంది బైబిల్లో? పోతీఫరు ఈమె కూడా ప్రియులరా యోసేపు చెరసాలకు వెళ్ళడానికి కారణమై, వాస్తవంగా యోసేపు పాపము పారిపోయాడు. కానీ యోసేపును చెరసాల్లో వేయించి, ప్రాణమున్నంత వరకు సత్యాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఇంకొకరు మేలు పొందినా పర్లేదు, కానీ కీలుడు చెప్పాలి. మన ద్వారా ఇంకొకరికి మేలు జరిగితే మంచిదే, చేయలేకపోయావా మౌనంగా ఉండు, అంతేగాని కీడు చేయకూడదు. దేవుని బిడ్డలముగా ఇది ప్రథమ సూత్రం. చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం. పోతీఫరు భార్య యోసేపును చెరసాలకు పంపి, చెయ్యని నేరానికి చెరసాల. మరొక వ్యక్తిని మనం చూద్దాం బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం నుండి చదవాలి. న్యాయాధిపతులు 11. యొప్తా తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని ఒక్కతే. యొప్తా ఏం మొరుక్కున్నాడో తెలుసా? ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, శత్రువుల మీదకి, వాళ్ళ మీద యుద్ధం చేసి జయము పొందుకొని తిరిగి వచ్చానంటే, నా ఇంటికి వచ్చేటప్పుడు మొట్టమొదట నాకు ఎవరు ఎదురవుతారో వాళ్ళని నీకు సమర్పిస్తాను అన్నాడు. అంటే మొక్కుబడి. ఆయన అనుకున్నాడు, పని వాళ్ళు వస్తారులే ఎదురుగా, నీళ్ళు తీసుకోను ఇంకేమన్నా తీసుకొని వస్తారని అనుకున్నాడు. ఆ రోజుల్లో ప్రతి వానికి కొంతమంది పని వాళ్ళు. కానీ యొప్తా యుద్ధం చేసి జయము పొంది తిరిగి వస్తా ఉంటే, తన కుమార్తె వల్ల తన తండ్రి యుద్ధాన్ని గెలిచి శత్రువులను గెలిచి వస్తున్నాడని తన కుమార్తె ఊరలు ఊదుకుంటూ, డప్పులు వాయిస్తూ, తంబూరులతో నాట్యముతో గంతులు వేస్తూ తండ్రికి ఎదురుగా
ఇప్పుడు యొప్త ఏం చేయాలి? మాట తప్పి రోజులు కాదవి. ఆమె పాత నిబంధనలు మాట ఇస్తే దాని మీద నిలబడి పత్రాలు ఉండేవి కాదు, అగ్రిమెంట్లు. మాట యొప్త బిడ్డను చూసరికి గుండె పగిలిపోయింది. అతనికి ఆమె తప్ప కొడుకులు లేరు, ఇంకా కూతుర్లు ఒకటే. నేను ఇలాగా అనుకున్నానమ్మా, దేవుని సన్నిధిలో నువ్వు వచ్చావని. అల్లడిల్లిపోతే బిడ్డ అంటుంది, తండ్రి నువ్వు దేవునికి ఏ ఒప్పుకున్నావు దాని ప్రకారమే నాకు. ఉన్నారా ఈ రోజు ఇలాంటి కుమార్తెలు ఉన్నారా? చాలా తప్పు, చాలా. నేను ఒక వారం క్రితం చూశాను, ఒక అబ్బాయి బాగా కష్టపడి చదువుకున్న, తండ్రి కొద్దిపాటి చిన్న ఉద్యోగము, చక్కగా చదువుకొని ఐఐటిలో పాస్ కాగానే అమెరికా నుండి ఒక లెటర్ వచ్చిందంట. ఏమన్నా తెలుసా? పెద్ద కంపెనీ నుండి సంవత్సరానికి 1,60,00,000 ఇస్తామయ్యా నీకు జీతం. చూసారా? సంవత్సరానికి ఎంత? నువ్వు మా కంపెనీలో చేరమని వస్తే లెటర్ చూసి సంతోషపడి ఉన్నాడు. ఆ రాత్రి తండ్రికి గుండె నొప్పి వచ్చి, సహజంగా హార్ట్ అటాక్ తీసుకెళ్ళాడు, హాస్పిటల్లో చేర్పించాడట. హాస్పిటల్లో చేర్పిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఒక 3 లక్షలు పెట్టి ఆపరేషను. ఈలోపు రేపు ఫ్లైట్ ఎక్కాలి, రేపే ఫ్లైట్ ఎక్కాలి, లాస్ట్ డేట్. తండ్రి హాస్పిటల్లో బెడ్ మీద, నాకు అది ఎవరో మెసేజ్ పంపితే నేను దాన్ని డిలీట్ చేయలేం, మళ్ళా చదవబుద్ధి అవుతాను. పిల్లలు వినండి, ఆ రాత్రి బయలుదేరా మిద్దె మీదకి వెళ్ళి బొంబాయిలో అలా చూస్తుంటే విమానాలన్నీ పైన పోతూ ఉన్నాయి, వస్తాము. చూసి అనుకున్నాడట, నేను విమానం ఎక్కి మెరకపోతే నా తండ్రి పరిస్థితి ఎలా అని రేపు ఏం చేయాలని అనుకుంటూ భోజనం చేశారు. రాత్రి పడుకున్నారు 10ంటికి. 1 గంట కల్లా తల్లికి పక్షవాతం వచ్చి, తల్లికి అలా ఉన్నాయని ఈమెను హాస్పిటల్కి చేర్చారు. ఒక బెడ్ మీద తల్లి ఉందంట, ఇంకొక బెడ్ మీద. ఆ లెటర్ అలా మడిచేసి, తనకు ఉద్యోగం ఇస్తామని వచ్చిన లెటర్ దాన్ని అలా మడత పెట్టి బీరువాలు పెట్టి తండ్రి మధ్యలో కూర్చున్నాడు. చపలు కొట్టి ప్రభును మహిమపరచండి. ఇద్దరిని చూసుకుంటూ దేవుని కృపను బట్టి ఇద్దరు బాగయ్యారు. ఆమె ఇద్దరు నెల రోజులు, 2 నెలలు, 3 నెలలకి ఇద్దరు బాగా. వాళ్ళకు ఒక మెయిల్ పంపాడంట, నా తల్లిదండ్రులకు అనారోగ్యం కనుక నేను. వాళ్ళు వేరే వాడిని పెట్టేసుకుని అయిపోయింది. సంవత్సరమైంది, అప్పులు ఎక్కువయ్యా. ఒకవైపు తండ్రి పని చేయలేడు, తల్లి అప్పులు ఎక్కువైపోయి ఏం చేయాలని ఒక చిన్న కిరాణా కొట్టు ఇంట్లో పెట్టాడు. పెడితే వచ్చిన వాడల్లా సరుకులు కొనుక్కొని వెళ్ళరు. మన వాళ్ళకున్న జబ్బు కదా, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సరుకులు కొనుక్కొని అలా వెళ్ళకుండా, నువ్వు ఎందుకు పోవాలా? ఇల్లు ముఖ్యమా నీకు? నీ భవిష్యత్తు ముఖ్యమా? ఇలా అంటూ ఉండేవాళ్ళు. చూసారా? చివరికి వీళ్ళ బాధ తట్టుకోలేక ఒక లెటర్ రాసి గోడ కంటించాడంటే, ఏమని? వచ్చిన వారు మౌనంగా కావలసిన సరుకులు కొనుక్కొని, నేను బాగా చదివా, మంచి ఉద్యోగం వచ్చింది,
నాకు ఉద్యోగం ముఖ్యం కాదు, నా తల్లిదండ్రులే నాకు. ఎంత మంచి కుమారుడు, ఎంత మంచి. ఇవన్నీ దేవుడు చూస్తుంటాడు. ఆమె ఆమె ఎవరు చూస్తుంటాడు? చూస్తాడు. అబ్బాయిలో క్రమము తప్పన ఆ చిల్లరి కొట్టి అలా అలా నడుపుకుంటూ 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఎవరైతే ఇతని కొరకు ఉద్యోగం ఇస్తామని మొదట లెటర్ ఇచ్చారో వాళ్ళకొక అనుమానం వచ్చింది. ఇంత మంచి ఉద్యోగం ఇంత జీతం ఇస్తుంటే అతను ఎందుకు రాలా అని అక్కడ నుండి ఒక వ్యక్తి అనుకోకుండా వీళ్ళ ఊరు వచ్చి ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే గోడ మీద ఉందంట, నా ఉద్యోగము కంటే, చెప్పాలి, నా తల్లిదండ్రులే నాకు. నా ఉద్యోగం లేకపోయినా నా తల్లిదండ్రులుంటే అదే నాకు. వీళ్ళు లేకుండా నేను ఉద్యోగం చేసిన అది నాకు స్వార్థమైంది, కానీ నాకేమాత్రము తృప్తి ఉండదు. కాబట్టి నేను నా ఉద్యోగాన్ని వదిలేసుకొని నా తండ్రిని బ్రతికించుకున్నాను. ఇది నాకెంతో తృప్తి, ఎంతో తృప్తి అని రాసి పెట్టి గోడ కనిపించాను. వచ్చినోడు కూడా ఇది చదివి అయ్యా, ఇప్పుడు నీ తల్లిదండ్రులు బాగున్నారా? బాగున్నారయ్యా. సరే ఇప్పుడు రా, నేను తీసుకెళ్తా. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. ప్రియులారా, దేవుని మహాకృపచ్చు. అతను నేను అప్పుడు వెళ్ళిపోయి ఉంటే మా డాడీ బతికేవాడు కాదు, మమ్మీ తల్లిదండ్రులను కోల్పోయి ఉద్యోగం చేసి నేను ఆనందించటం వద్దు. యొప్తా కుమార్తె కూడా మాట చెప్పింది, తండ్రి నీవు దేవునికి ఏమని మాట ఇచ్చావో దానినే చెయ్యి, అదే చెయ్యి. నా వైపు నీవు శత్రువుల మీద నీకు విజయం ఇచ్చాడు దేవుడు. ఆ దేవుని దగ్గర నీవు మాట. ఇలాంటి కుమార్తెలు కుమారులు ఉన్నారు. ఆ తండ్రికి సగము బలం వచ్చింది. ఆమె తన కుమారుడు చేసిన పనికి సగము వదిలిపెట్టి వెళ్ళిపోతే సగం ముందే చనిపోతాడు. యొప్తా కుమార్తె పేరు లేదు, కానీ గొప్ప చరిత్ర. తండ్రి మాట ఇచ్చిన ప్రకారం ఆమె దేవునికి తనను తాను సమర్పించుకొని పిల్లరా, తండ్రి దేవుని దీవెనలు పొందుకునేలా కారకురాలైంది. తన కుటుంబాన్ని కూడా ఆమె ఎంతగానో రక్షించుకుంది. గుర్తుపెట్టుకోవాలి, నేటి సమాజంలో ప్రస్తుత కాలం అయితే చాలా భయంకరంగా ఉన్నారు యవనస్తులు. వాళ్ళు ఇష్టానుసారంగా ఆలోచిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుదామనుకుంటున్నారు. తండ్రిపై ప్రేమ చూపేవాళ్ళు చాలా తక్కువ. చాలా యొప్తా కుమార్తెల కాదు, తండ్రి ఏ మాట ఇచ్చాడో దానిని నెరవేర్చుటకే ఆమె ఇష్టపడింది, నెరవేర్చింది. దేవునికి మహిమ. దేవుడు కూడా చూస్తాడు. ఇక తర్వాత ఇంకొక స్త్రీని చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనము నుండి. కర్ణ పిశాచము గల స్త్రీ. చదువుమా. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 3వ వచనం చదువుమా. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతనిని గురించి విలాపము చేసి పాతిపెట్టిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని వెళ్ళగొచ్చి ఉండేను.
ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దిగగా సమకూర్చి యుద్ధం వచ్చి పడింది. ఇప్పుడు సౌలుకు ప్రార్థన చేస్తే జవాబు, దేవుడు ఎలాంటి జవాబు ఇవ్వడం ప్రియులారా. యుద్ధం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం మనం కదా. ఆ ప్రార్థన దేవునికి లెక్క కాదు. ఆమె అంటే ఆపద వచ్చినప్పుడు మొక్కుకున్నది మొక్కుబడి నీలో నిత్యం ఉండాలి ప్రార్థన. ఏదో ఆపద వచ్చిందనో, యుద్ధం వచ్చిందనో, ఏదో ఇరుకొచ్చిందని, ఏదో ప్రమాదం వచ్చిందని నువ్వు ప్రార్థన చేస్తే అది సరి అయిన క్రమము నిత్యం ఉండాలి. ఇప్పుడు నీ ఇంట్లో చీకటి ఉండకూడదంటే రోజు దీపం వెలగాలన్నా, లేక ఎప్పుడన్నా ఒక రోజు వెలిగితే సరిపోద్దా? రోజు అప్పుడు ఆ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది. ఎప్పుడన్నా ఒకరోజు వెలిగిస్తే దీపం అది నిజంగా ఆ ఇల్లులో వెలిగించేది. సౌలు దేవుని ఆత్మను పొందుకున్నోడే. అసూయ ద్వారా దేవుని ఆత్మను కోల్పోతే ఇప్పుడు ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధికి చేత. బహు ఆశ్చర్యకరం ఏంటంటే, ఈయన కర్ణపిశాచము గల స్త్రీని ఎత్తుకుంటూ దేశం మీదకి బయలుదేరి. ఆమె నిజంగా సౌలుకు చెప్పింది, కానీ ఆమె పేరు మాత్రం బైబిల్లో ఆమె చేసే వృత్తి వ్రాయబడింది, కానీ ఆమె పేరు చివరికి సౌలుకు తెలియజెప్పారు. వీళ్ళారా, దేవుని సన్నిధిలో మన పేరు ముఖ్యం కాదు. జాగ్రత్తగా వినండి, మన బ్రతుకు. చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చేయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు దేవుడు మనకు ఇస్తాడు. తెలుసా? ప్రభువు పిలిచే పేరు బలా నమ్మకమైన. ఇంకో మాట ఉంది చెప్పాలి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలి. ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా, ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా, ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా, ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా, ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా. సిద్ధపరచుమో దేవా నీ రాకకై, సిద్ధపరచుమో దేవా నీ రాజ్యముకై. ప్రభు ద్వారా నా కుమారుడాని, ఆశీర్వదించబడిన వాడాని దేవుని ద్వారా పిలిపించుకునే ఆ ధన్యత కొరకు చూడండి. లోకముల పేరు మనకు పెద్ద అవసరము, దాని మీద పెద్దగా దృష్టి పెట్టారు. యేసు ప్రభువారు పేరు కొరకు ఎప్పుడు ప్రాకులాడిన వాడు. దయ్యం వదిలించి ఆమెతో చెప్పేవాడు, ఎవరికి విషయమో చెప్ప. కుష్టి వ్యాధి బాగు చేసి వాళ్ళతో చెప్పేవాడు, మీరు ఎవరికి ఈ విషయము. మనమైతే పేపర్లు, వాల్ పోస్టర్లు చాలా మందికి చెప్పు.
ప్రార్థన చేస్తే దయ్యం పోయిందని చాలా మందికి చెప్పు. ప్రభు ఎప్పుడు అలా చెప్పలేదండి. నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పు, దేవుడికి తెలిస్తే చాలు, దేవుడు మెచ్చుకుంటే. కాబట్టి మన పేరు కొరకు కాదు, మన బ్రతుకు ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండడం కొరకు మనమందరము సిద్ధపడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.